వైశాఖ పురాణం 7వ అధ్యాయం. వైశాఖమాస దానములు. అంబరీష మహారాజు నారద మహర్షికి నమస్కరించి ఇట్లనెను: మహర్షి, నేను చూచినది సత్పురుషుల చరిత్ర వలె మహా ఆశ్చర్యకరముగానున్నది. ఇక్ష్వాకు మహారాజగు హేమాంగదుడు ముక్తి నందిన ధర్మమును మరింత వివరముగా తెలుసుకున కోరుచున్నాను. దయయుంచి నాకు వివరింప కోరుచున్నాను. శృతకీర్తిని మాటలను విని శృతదేవముని: నాయనా, నీవడిగినది మంచి విషయము, తప్పక చెప్పదగినది, బాగు వినమని ఇట్లు వివరించెను. రాజర్షి, శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరములగు ధర్మములను వినవలయునను కోరిక యుక్తమైనది. నీ బుద్ధికి కల సత్ ఆసక్తిని తెలుపుచున్నది. ఎన్నో జన్మల పుణ్యమున్నప్పుడే శ్రీ మహావిష్ణువు కథా ప్రసంగమునంద ఆసక్తి కలుగును. నీవు యువకుడవు, రాజాధిరాజువు. నీకిట్టి విష్ణు కథాసక్తి ధర్మ జిజ్ఞాస కలుగుటచే నీవు పరిశుద్ధుడవైన ఉత్తమ భాగవతుడని తలచుచున్నాను. కావున జన్మ సంసార బంధములను విడిపించి ముక్తిని కలిగించు శుభకరములగు భాగవత ధర్మములను వివరింతును వినుము. యథోచితములగు శుద్ధి, మడి, స్నానము, సంధ్యావందనము, దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు తర్పణములు, అగ్నిహోత్రము, పితృశ్రాద్ధము మానకుండుట, వైశాఖ వ్రతాచరణము, ఇవి ముక్కిలి పుణ్యప్రదములు. వైశాఖమాస ధర్మములనాచరింపని వానికి ముక్తి లేదు. సర్వధర్మములందును వైశాఖ వ్రత ధర్మము ఉత్తమము, సాటిలేనిది. రాజులేని రాజ్య ప్రజల వలె పెక్కు ధర్మములు ఉన్నవి, కానీ అవి దుఃఖప్రదములు, అనగా కష్టములను కలిగించును, సుఖసాధ్యములు కావు. వైశాఖ ధర్మములు సులభములు, సువ్యవస్థితమగు రాజు పరిపాలనలో నున్న ప్రజలకు వలె సుఖశాంతి ప్రదములు. అన్ని వర్ణముల వారికి, అన్ని ఆశ్రమముల వారికి సులభములు, ఆచరణ సాధ్యములు, పుణ్యప్రదములు. నీటితో నిండిన పాత్రను ఇచ్చుట, మార్గమున చెట్ల నీడలో చలివేంద్రము నేర్పరుచుట, చెప్పులను పావుకోళ్లను దానమిచ్చుట, గొడుగును విసనకర్రలను దానమిచ్చుట, నువ్వులతో కూడిన తేనెను దానమిచ్చుట, ఆవు పాలు దానము చేయుట, పెరుగు, మజ్జిగ, నెయ్యి, వెన్న వీనిని దానము చేయుట, ప్రయాణము చేయువారికి సౌకర్యముగా మార్గములయందు బావులు, దిగుడు బావులు, చెరువులు త్రవ్వించుట, కొబ్బరి, చెరుకు గడల రసము, కస్తూరి వీనిని దానము చేయుట, మంచి గంధమును పూయుట, మంచము, పరుపు దానమిచ్చుట, మామిడి పండ్ల రసము, దోసపండ్ల రసము దానము చేయుట, దమనము, పుష్పములు, సాయంకాలమున గుడోదకము అంటే పానకము, పూర్ణిమయందు పులిహోర మొదలగు చిత్రాన్నముల దానము, ప్రతిదినము దధ్యోదనము దానము చేయుట, తాంబూల దానము, వైశాఖ అమావాస్య నాడు వెదురు కొమ్మల దానము ముఖ్యములు. ఆ కాలమున వచ్చు సర్వ విధములగు ఫల పుష్పములను, వివిధ వస్తువులను దానము చేయవలెను. ప్రతిదినమున సూర్యోదయమునకు ముందుగా స్నానము చేయవలేను. శ్రీ మహావిష్ణు పూజ తరువాత విష్ణు కథాశ్రవణము చేయవలేను. అభ్యంగ స్నానము వైశాఖమున చేయరాదు. ఆకులో భుజింపవలెను. ఎండలో ప్రయాణములో అలసిన వారికి విసన కర్రతో విసరుట, సుగంధ పుష్పములతో ప్రతి దినము విష్ణు పూజ, పండ్లు, పెరుగన్నము నివేదించుట, ధూప దీపముల సేవ, గోవులకు ప్రతిదినము గడ్డిని పెట్టుట, సద్బ్రాహ్మణుల పాదములను కడిగి ఆ నీటిని తనపై జల్లుకొనుట ముఖ్య కర్తవ్యములు. బెల్లము, శుంఠి, ఉసరిక, పప్పు, బియ్యము, కూరగాయలు వీనిని దానము చేయవలెను. ప్రయాణీకులను ఆదరించి కుశల ప్రశ్నలడిగి కావలసిన ఆతిథ్యమునియవలెను. ఇవి వైశాఖమాసమున తప్పక చేయవలసిన ధర్మములు. పుష్పములతో, చిగుళ్లతో విష్ణు పూజ, విష్ణువును తలుచుకొని పుష్పములను దానమిచ్చుట, దధ్యన్న నివేదనము మొదలుగునవి సర్వ పాపములను హరించును, అఖండ పుణ్యమునిచ్చును. పుష్పములతో శ్రీ మహావిష్ణువు నర్చింపక, విష్ణు కథాశ్రవణము చేయక వ్యర్థముగా కాలమును గడుపు స్త్రీ ప్రతి సౌఖ్యమును, పుత్ర లాభమును పొందదు.
ఆమె కోరికలేవియను తీరవు. శ్రీ మహావిష్ణువు వివిధ రూపములలో జనులను పరీక్షించుటకై పవిత్ర వైశాఖమాసమున సంచరించు సపరివారముగా మహామునులతో సర్వదేవతలతో వచ్చి ప్రతి గృహమున నివసించును. అట్టి పవిత్ర సమయమున వైశాఖ పూజాదికములను చేయని మూఢుడు శ్రీహరి కోపమునకు గురి అగును. రౌరవాది నరకములను పొంది రాక్షస జన్మనైదు మార్లు పొందును. ఇట్టి కష్టములు వదులుకున్న వారు యథాశక్తిగా వైశాఖ వ్రతమునాచరించుచు ఆకలి గలవారి కన్నమును, దప్పిక కలవారికి జలమును ఇయ్యలవలెను. జలము, అన్నము సర్వ ప్రాణులకును ఆధారములు కదా. అట్టి దానములచే సర్వ ప్రాణులయందున్న సర్వాంతర్యామియగు శ్రీ మహావిష్ణువు సంతోషించి వరములనిచ్చును. శ్రేయస్సును, సర్వ సుఖ భోగములను, సంపదలను కలిగించి ముక్తినిచ్చును. జలదానము చేయని వారు పశువులై జన్మింతురు. అన్నదానము చేయని వారు పిశాచములగుచున్నారు. అన్నదానము చేయక పిశాచత్వమునందిన వారి కథను చెప్పుచున్నాను వినుము. ఇది నాకు తెలిసిన ఆశ్చర్యకరమగు విషయము సుమా. వైశాఖ పురాణం 7వ అధ్యాయం సంపూర్ణం.